ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి పలకబడిన మాట. మన మీద రుణపత్రంగా రాసిన ఆ శాసనమును, మరణ శాసనమును కొట్టివేయటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ కార్యము చేయడం జరిగిందండి. ఈ లోకరీతిగా చూస్తే పిల్లలకు తమ యావదాస్తి మీద భాగాలను పంచే ఉద్దేశంతో వీలునామా కొంతమంది రాస్తారండి. ఏ భాగాలు ఎవరెవరికి ఇవ్వాలనేది. ఆ వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తర్వాత అది చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి పునరుత్థానం లేస్తేనే ఆ మరణం మీద మనకు విజయాన్ని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము పొందడం జరిగింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ గ్రహింపు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.